మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. విశ్వంబర సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. తర్వాత సమ్మర్లో అనుకున్నారు, తర్వాత ఆగస్టు, అక్టోబర్. చిన్న కరెక్షన్ అండి. యాక్చువల్ గా దాని డేటు లాస్ట్ సంక్రాంతి. అదే సంక్రాంతికి రాబోయే సంక్రాంతి కాదు, అది ఈ సంవత్సరం సంక్రాంతికి. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉండాలి. అదే అంటుంటా. రిలీజ్ అయ్యి దాదాపు 7 నెలలు 8 నెలలు, అవును 8 నెలలు దాటేయాల్సిన కండిషన్. అవును, అది అలాంటిది నెక్స్ట్ సంక్రాంతికి కాకుండా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కి వేస్తున్నారు. అవును, అంటే ఎలాగా ఆ సినిమా మీద కొంచెం నెగిటివ్ గా ఫీడ్బ్యాక్ వచ్చింది గ్లిమ్స్ వల్ల, విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల. దాన్ని కవర్ చేయడం కోసమే అయితే ఈ విశ్వం ఇది ఇప్పుడు చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయితే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని టాక్ ఎలాగ ఉంది. ఎలాగా డైరెక్ట్ ఉన్న ట్రాక్ రికార్డ్ని బట్టి ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. దాని తర్వాత రిలీజ్ చేస్తే అది కూడా బజ్ కానీ యాడ్ అవుతుంది. మార్కెటింగ్ ఇవన్నీ స్ట్రాటజీస్ అన్ని లెక్కేసి సమ్మర్కి రిలీజ్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ కారణం కాదు అని కొంతమంది వాదన. అని మీరేమంటారు? అంటే చిరంజీవికి రిలీజులు ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఉందని నేనైతే అనుకోవడం లేదు. కానీ కొంత కేర్ తీసుకునేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఆయన సినిమాకు సంబంధించి. అంటే ఈ మధ్య తరచూ ఈ దర్శకులు ఇద్దరితోనూ ట్రావెల్ అవుతున్నాడు ఆయన, వాళ్ళతో విపరీతంగా డిస్కస్ చేస్తున్నాడు. అలాగే గతంలో ఎన్నడూ ఏ సినిమా మీద పెట్టనంత శ్రద్ధ ఆయన ఈ సినిమాల మీద పెడుతున్నాడు. అంటే తను ప్రాపర్గా సబ్జెక్ట్ మీద లేకపోతే కంటెంట్ మీద ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టకపోవడం వలన కొన్ని డీవియేషన్స్ జరుగుతున్నాయి. అలాగే అభిమానులు, అలాగే తెలుగు సినిమా ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారో అది డెలివర్ కావడం లేదు అనేది ఏదో ఫీల్ అయ్యాడు ఆయన. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి భోళాశంకర్ అనే సినిమా, దాని నుంచి వచ్చినటువంటి గుణపాఠం, అందుకని కొంచెం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు ఆయన. అలాగే గ్లిమ్సెస్ మీద వచ్చినటువంటి అంటే విశ్వంభర ఫస్ట్ లుక్ అనే పేరుతో వాళ్ళు చేసినటువంటి హడావిడి మీద మీరన్నట్టుగా కొంచెం నెగిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. అయితే అది మాత్రమే కాదు, ఈ మధ్య రకరకాల ఇబ్బందులు చూసాం మనం. హరిహర వీరమల్లు అనేటువంటి సినిమాలో విఎఫ్ఎక్స్ మీద విపరీతమైన క్రిటిసిజం నడిచింది. అంటే కంటెంట్కు సంబంధించిన క్రిటిసిజం కంటే కూడా విఎఫ్ఎక్స్కి సంబంధించి నడిచినటువంటి ట్రోల్ దాన్ని డామినేట్ చేసి సినిమాని ఇబ్బంది పెట్టింది. కాబట్టి దాన్ని మొత్తం ఎడిట్ చేసుకుని, అంటే వాళ్ళు థియేటర్లో రిలీజ్ చేసినటువంటి పార్ట్ 1 వేరు, ఓటీటీకి చేరినటువంటి పార్ట్ 1 వేరు. అంటే కంక్లూడింగ్ కూడా క్లోజ్ చేశారు. అంటే మనం థియేటర్లో చూసిన సినిమా చాలా వరకు లేదు ఓటీటీలో వచ్చినటువంటి సినిమాలు. అంటే కారణం ఏమిటి అనేది చాలా స్పష్టం. ఆ సినిమా ఇబ్బంది పడడానికి కారణం టెక్నికల్గా వాళ్ళు ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. అది టైం లేక కావచ్చు, రకరకాల కారణాలు కలవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అనేక అనుభవాల మధ్య విశ్వంభర సినిమా నడుస్తోంది. హరిహర వీరమల్లు అనే ప్రాజెక్ట్ నడుస్తుండగా దీనికి ప్యారలల్గానే ఆ సినిమా నడిచింది ఒక రకంగా. దానికి 5 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉంది. అందుకని చిరంజీవి గారు కెరియర్ పట్ల చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. తన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్ని కనీసంగా కూడా డిసప్పాయింట్ చేయకూడదు అని అనుకుంటున్నాడు ఆయన. ఈ అనుకోవడం వలన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు. అది ఆయన చెప్పుకున్నాడు దానిలో. అంటే శ్రద్ధాసక్తులతో అన్నాడు. శ్రద్ధాసక్తులతో అంటే శ్రద్ధ ఆసక్తి కలిసి ఉన్నాయి మాకు, దీన్ని ఒక ప్రాపర్ ప్రాజెక్ట్గా డెలివర్ చేయడానికి ఏం చేయాలో ఆ కష్టం పడుతున్నాం మేము, అందుకోసం డిలే అవుతోంది అని ఏదైతే ఆయన సంజాయిషి రూపంగా చెప్పాడో ప్రపంచానికి, అది వాస్తవం అనే అనుకుంటున్నాను నేను. నాకు దానికి సంబంధించిన ఇబ్బంది ఏదో ఉంటుంది అని అనుకుంటున్నదే. అంటే టెక్నికల్గా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు ప్రాజెక్ట్ ప్రాపర్గా ఉండాలి అనేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నడుస్తున్నటువంటి వైఫల్యాలు, విఎఫ్ఎక్స్కి సంబంధించి జనాల్లో పెరిగినటువంటి ఒక అంటే కంపారిటివ్గా వెళ్తున్నారు జనాలు, ఆడియన్స్ అంత లూజ్గా లేరు గతంలో లాగా. ఇప్పుడు వార్ 2 మీద కూడా ప్రభావం పడింది. వార్ 2 కూడా విఎఫ్ఎక్స్ ఏరియాలో ట్రోల్కి గురైంది. ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అందుకని ఇటువంటివి అవాయిడ్ చేయడానికి మనం సాయశక్తులా ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా కంటెంట్ బయటకు వచ్చాక దాని మీద ఎవరు ఎలా మాట్లాడతారనేది వేరే కూడా. మన వైపు నుంచి మనం లూజ్గా సినిమాని వదిలిపెట్టామనే అభిప్రాయం కలగకుండా చూసుకుందాం
అనే విషయంలో ఆయన కాన్షియస్ గానే వీళ్ళకి రకరకాలుగా కాషన్స్ ఇస్తూ వస్తున్నాడు చిరంజీవి. ఆ ప్రాసెస్ లో భాగంగానే తన ఇన్వాల్వ్మెంట్ తోనే నిన్న ఆ సంజయ్ లాంటి వీడియో రిలీజ్ కూడా తన ప్రమేయంతోనే జరిగింది. తన ప్రమేయంతో జరగడం వల్లనే తను ఉన్నాడు దాంట్లో. ఆ ఇన్వాల్వ్మెంట్ కనిపించింది. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లనే సినిమా డిలే అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిపోతే దీని మీద ఒక బజ్ క్రియేట్ అయిపోయి దాని మీద ఆ సినిమా క్యారీ అయిపోతుంది అనేటువంటి భ్రమల్లో ఆయనైతే లేడు. ఎవరు ఏం చేసినా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కూడా దాన్ని ఇండిపెండెంట్ గానే చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. గతంలో లాగా లేదు. అంటే ఒక హిట్ తర్వాత పడే సినిమా అది లూజ్ కంటెంట్ ఉన్నప్పటికీ పాస్ అయిపోయి నడిచిపోతుంది అనే వాతావరణం ఒకప్పుడు నిజమే. ఇప్పుడు అలా లేదు. ఏ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్ట్నే జడ్జి చేస్తున్నారు. ఏ మాత్రం తేడా ఉన్నా థియేటర్ వైపు మొహం తిప్పి చూడటం లేదు ప్రేక్షకుడు. కాబట్టి ఆ భ్రమల్లో లేడు చిరంజీవి. ఈ సినిమా ద్వారా ఏదో క్రియేట్ అయ్యి ఆ క్రియేట్ అయిన దాని మీద ఆ సినిమా రన్ అయిపోతుంది, దాన్ని పాస్ చేద్దాము, అందుకోసమని దాన్ని పోస్ట్పోన్ చేశారు, విఎఫ్ఎక్స్ కాదు అనే చర్చ నడుస్తున్న మాట వాస్తవమే, కానీ దానిలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. అది డెఫినెట్గా కంటెంట్ ప్రాపర్ డెలివరీ కోసం టైం తీసుకునే చేద్దాం. తొందరపాటు చర్యలు వద్దు, కంగారు వద్దు. అంటే ఇక్కడ ఎవరు వేరే కార్యక్రమాల్లో ఎంగేజ్ అయ్యి లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి తను వేరే ఏరియాలో ఎంగేజ్ అయ్యి ఉండి తను సినిమాకి కేటాయించాల్సిన సమయం కేటాయించకపోవడం వలన జరిగిన నష్టం ఒకటి ఉంది అక్కడ. ఇక్కడ పరిస్థితి లేదు. కావాలంటే రీషూట్లకు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు చిరంజీవి గారు. 100% డెడికేటెడ్గా కేవలం నటనకే నా జీవితం అంకితం అని ఉన్నాడే. అందుకని అది జనాలకు కన్వే కావాలి. అది జనాలకు కన్వే కావాలంటే ప్రాజెక్ట్ ప్రాపర్గా ఉండాలి. దాని గురించి పడుతున్న శ్రమ ఇది. సో అందుకని సమ్మర్ అనే ఆయన పోస్ట్పోన్మెంట్ ఏది డేట్ చెప్పలేదు. మళ్ళీ సమ్మర్ అన్నాడు తప్ప డేట్ చెప్పలేదు. డేట్ అనేది మళ్ళీ లాక్ చేశారు. సమ్మర్లో ఏ డేట్ అయినా కావచ్చు. అది మార్చి నుంచి మొదలు పెడితే మే ఎండింగ్ వరకు ఎక్కడైనా పడవచ్చు. మళ్ళీ వీళ్ళు అనుకున్నట్టుగా అంటే ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇది గతంలో కూడా అంటే జనవరి నుంచి ఇది ఎప్పుడైతే గేమ్ చేంజర్గా ఆ డేట్ ఇచ్చేసి పోస్ట్ పోన్మెంట్ వెళ్తున్నారు అనే మాట వినిపించిందో ఇమ్మీడియట్ గా ప్రపంచం ముందుకు వచ్చిన డేట్ మే 9. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన డేటు. అది చాలా ప్రెస్టీజియస్ డేటు. అది చిరంజీవికి మాత్రమే కదా, అశ్విని దత్ గారికి కూడా ఒక స్పెషల్ డేట్. ఆ డేట్ నే ఆయన మహానటి రిలీజ్ చేసి హిట్ కొట్టాను అని చెప్పుకుంటాడు ఇప్పటికీ. కాబట్టి ఆ డేట్ లాక్ చేస్తున్నారు విశ్వంభర కోసం అనే మాట అప్పుడు వినిపించింది. అయితే ఆ డేట్ను కూడా ఆయన త్యాగం చేస్తున్నాడు తమ్ముడి కోసం అనే మాట నడిచింది. వీరమల్లు మే 9కి అన్నారు. ఇప్పుడు ఆ రెండు లేవు. ఇప్పుడు ఆ మే 9 అనేది అలా హోల్డ్ అయి వెళ్ళిపోయింది. ఈయన ఇప్పుడు సమ్మర్ అంటున్నాడు. ఈ సమ్మర్ అనేసరికి మళ్ళీ మే 9 అనేటువంటి డేట్కి జీవం వచ్చింది. జీవం వచ్చి అది మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు. సో మే 9 విశ్వంభర అని ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యే పరిస్థితి అయితే ఉంది.